ప్రతి వాళ్ళకి కూడా ఒక టెండెన్సీ ఉంటుంది. అదేమిటంటే ది బెస్ట్ అనేది తెలుసుకొని దాన్ని వాడుకోవాలని. ఎప్పుడైనా మీరు ఆలోచించారా, మన వంటింట్లో ఉండేటటువంటి ఈ సాధారణ తీపి పదార్థాల వెనక ఎంతటి శక్తి దాగి ఉందో అని? తేనె ఒక పురాతన రహస్యం, ప్రకృతి ఒడి నుంచి సేకరించిన మధువు. ఇక బెల్లం ఒక నేల తల్లి కానుక, చెరుకు రసం నుంచి వచ్చినటువంటి స్వచ్ఛమైన తీపి పదార్థం. ఈ రెండు కేవలం రుచినిచ్చేవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి మూలాలు లాంటివి. వీటి కథ వింటే ఆశ్చర్యం కలగక మాందు. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం అమేజింగ్ విషయం తెలుసుకోబోతున్నాం. తేనె అలాగే బెల్లం ఈ రెండింటిని పోల్చినప్పుడు ఈ రెండిట్లో మళ్ళీ ఏది బెస్ట్? ఇది చాలామందికి వచ్చేటటువంటి అనుమానం. దీని గురించి సమగ్రంగా శాస్త్రీయంగా ఆయుర్వేద దృక్పథాన్ని అలాగే దీనికి సంబంధించినటువంటి సైన్స్ని ఈ మొత్తాన్ని చూద్దాం. ఆయుర్వేద ప్రకారంగా తేనె అలాగే బెల్లం రెండు కూడా శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. వీటిలలో ఆరోగ్యాన్ని పెంచేటటువంటి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఆయుర్వేదం చెప్తుంది. ఆయుర్వేదంలో ఎన్నో అనారోగ్య సమస్యల పరిష్కారానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అంతేకాదు బెల్లం అలాగే తేనె రెండిట్లో కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి అనేక అంశాలు ఉంటాయి. ఆరోగ్యం మాత్రమే కాదు, అందాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. ఇది ఒక అమేజింగ్ విషయం. కొంతమంది చక్కెరకి ప్రత్యామ్నాయంగా ఈ రెండు పదార్థాలను ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఈ రెండిట్లో కూడా బెల్లం తేనె ఈ రెండిట్లో ఏది ఆరోగ్యానికి మంచిది? ఈ డౌట్ వచ్చినప్పుడు వీటిలలో ఏది ఉత్తమమైంది అనే దానికి సంబంధించి వీటికి సంబంధించినటువంటి కొన్ని గుణగణాలు మనం విడివిడిగా తెలుసుకోవాలి. ఆయుర్వేదం వ్యక్తి తాలూకు ప్రకృతి అంటే శరీర తత్వం అంటాం, అలాగే ప్రస్తుత దోషాల తాలూకా స్థితి అంటే వాతపిత్త కఫాలని బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్, ఈ దోషాలు ఈ రెండిటి తాలూకు అసమతుల్యతను బట్టి ఏది ఉత్తమం అనేది డిసైడ్ చేసుకొని దాన్ని వాడుకోవాల్సి ఉంటుంది. ముందుగా మనం బెల్లం గురించి తెలుసుకుందాం. బెల్లం ప్రత్యేకతలు. ఆయుర్వేదం ప్రకారంగా బెల్లం అనేది మధుర రసం అంటే తీపి రుచి కలిగి ఉంటుంది. అలాగే ఇది ఉష్ణవీర్య ప్రధానంగా ఉంటుంది, అంటే వేడి చేసే స్వభావం కలిగి ఉంటుంది. శుద్ధి చేయని బెల్లంలో అనేక పోషకాలు ఉంటాయి. శుద్ధి అంటే అర్థం ఏంటంటే అల్ట్రా రిఫైన్ చేసేసి వాటిలో ఉండేటటువంటి ఇతర ఎలిమెంట్స్ అన్ని తీసేయటం, అదే కదా పంచదార అంటే. కానీ అలా కాకుండా శుద్ధి చేయకుండా ఉండటం అంటే ఏంటంటే యాస్టీజ్గా తయారు చేసింది అని అర్థం. ఇలాంటి బెల్లం అనేది దీంట్లో అనేక అంశాలు ఉంటాయి. మెయిన్గా దీంట్లో పొటాషియం, మెగ్నీషియం, B1, B6, C విటమిన్లు, వీటితో పాటు యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బెల్లాన్ని రోజువారీగా తీసుకోవటం వల్ల దీర్ఘకాలపు వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇది మహిళల్లో రక్తహీనతను నివారిస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంతేకాదు గుండె అలాగే కిడ్నీల పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది. ఇంకా కళ్ళు అలాగే ఉదరం అంటే కడుపు ఇంకా కాళ్ళు ఇలాంటి వాటిలో కొంతమందికి మంటలుగా ఉంటూ ఉంటాయి. ఆ మంటల్ని ఈ బెల్లం తగ్గిస్తుంది. బెల్లాన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఇది ఆయుర్వేదంలో అగ్ని అంటే జీర్ణ శక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఆఖరికి మన శ్రీరామనవమి రోజు తాగుతూ ఉంటాము బెల్లం పానకం, ఇలాంటి బెల్లం నీళ్లు, దీన్ని తాగటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు అలసట నీరసం దూరమై తక్షణమే రిలీఫ్ వస్తుంది. దీంతోపాటు కండరాల నొప్పులు, క్రాంప్స్ అంటాం, అలాగే ఎముకలు ఇవి దృఢంగా మారతాయి. ఆయుర్వేదం ప్రకారం బెల్లాన్ని మితంగా తీసుకుంటూ ఉంటే వాతం తగ్గుతుంది, అలాగే పిత్త దోషాలు కూడా ఇవి సమస్థితిలో ఉంటాయి. ఇక తేనె, హనీ, దీని గురించి కూడా కొన్ని ముక్కలు మీరు తెలుసుకోవాలి. ఆయుర్వేదం తేనెని ఒక ప్రత్యేకమైన ఆహారం కింద కన్సిడర్ చేస్తుంది. ఇది అనేక ఔషధ గుణాలని కలిగి ఉంటుంది, అంటే ఆహార ఔషధం అని చెప్పొచ్చు. మనలో చాలామందికి అలవాటు ఏంటంటే చక్కెరకి బదులుగా తేనెని తీసుకుంటూ ఉండటం అనేది. దీంట్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి, అలాగే యాంటాక్సిడెంట్ పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇది తేనె ప్రత్యేకత, అంటే ప్రకృతి మాత ప్రసాదించిన ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఇంకా దీంట్లో మంచి నాణ్యతగా సేకరించినటువంటి తేనెలో ఫినోలిక్ యాసిడ్ ఉంటుంది, అలాగే ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. వీటితో పాటు యాంటాక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్తో పోరాటానికి సహాయపడతాయి, అంటే దీర్ఘకాలపు వ్యాధులను ఎదుర్కోవడానికి ఈ యాంటాక్సిడెంట్స్ సహాయపడతాయి. అంటే తేనెను తీసుకుంటే క్రానిక్గా ఉండేటువంటి వ్యాధుల్లో ఉపయుక్తంగా ఉంటుంది. అన్నిటికీ మించి దీనికి ఒక అమేజింగ్ విషయం ఏంటంటే మానసిక ఆరోగ్య సమస్యల నుంచి కూడా ఈ తేనె అనేది రక్షిస్తుంది. ఆయుర్వేద దృష్టికోణంలో చెప్పాల్సి వస్తే తేనె మధుర రసం కలిగి ఉంటుంది, అంటే తీపి రుచి, అలాగే ఉష్ణవీర్యం కూడా కలిగి ఉంటుంది. అయితే దీంట్లో కషాయం అనేది అనురసంగా ఉంటుంది, ఇది దీని ప్రత్యేకత. అయితే ఇది శరీరం పైన లేఖన కర్మను కలిగి ఉంటుంది, అంటే స్క్రేపింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అంటే ఈ లేఖన కర్మ ఉంటుంది కాబట్టి ఒబేసిటీలో తేనెను తీసుకుంటూ ఉంటారు, ఫలితం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే స్క్రేపింగ్ అంటే ఆ కొవ్వుని గీరేసే నేచర్ దీనికి ఉంటుంది. ఇంకా తేనెకి కాస్త నిమ్మరసం కలిపి తీసుకోవటం అనేది ఆనవాయితీ.
ఇలా తీసుకోవటం వల్ల దీని రెండిటి ప్రభావాలు యాక్సెంట్వేట్ అవుతాయి, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఆ బరువు అనేది కంట్రోల్లో ఉంటుంది. అంటే తీపి పదార్థమే కానీ స్క్రేపింగ్ యాక్షన్ ఉండటం వల్ల బరువు కంట్రోల్లో ఉంటుంది. దాంతోపాటుగా షుగరు, బీపీ, గుండె జబ్బులు ఇలాంటి వాటి విషయంలో తీపి వాడాల్సిన సందర్భాల్లో దీన్ని వాడుకోవచ్చు. అయితే దీన్ని పరిమితంగానే వాడుకోవాలి. ప్రాణాంతక వ్యాధులతో పోరాటానికి శక్తితో పాటు రోగనిరోధక వ్యవస్థ ఉంటుంది, అది తేనెలో ఉంటుంది. కాబట్టి ఆ రోగనిరోధక వ్యవస్థని కాపాడుకోవటానికి తేనె సహాయపడుతుంది. తేనెలో చెప్పాల్సి వస్తే పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, సాచురేటెడ్ ఫ్యాట్స్తో పాటుగా B6 ఇంకా C విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఆయుర్వేదం తేనెని ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని దీనికి ఆపాదిస్తుంది. అదే యోగవాహి, అంటే క్యాటలిటిక్ ఏజెంట్గా ఇది పనిచేస్తుంది. క్యాటలిస్ట్ అనేది ఏమిటి అనేది మీరు సైన్స్ చదువుకున్న వాళ్ళకి, కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. అంటే ఒక పదార్థం తాలూకు ఆ చర్యని పెంచడం, అంటే ఇతర మూలికల తాలూకు లక్షణాలని ఇది పెంచుతుంది. అది ఈ తేనె ప్రత్యేకత. ఇక దీంతో ఏ సమస్యలు తగ్గించుకోవచ్చు, ఈ రెండిట్లతోటి అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. అంటే ఏది ఎలా పనిచేస్తుంది అనేది మీరు తెలుసుకోవటం అవసరం. ప్రధానంగా చాలామందిని ఇబ్బంది పెట్టేది రక్తహీనత. రక్తహీనత అనేది శరీరంలో రక్తం తాలూకు ఆ నాణ్యత అలాగే ఆ పరిమాణం తగ్గటం వల్ల వస్తూ ఉంటుంది. దీని ముఖ్య లక్షణాలు ఏమిటి? బలహీనత, అలసట, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, తలనొప్పి, కళ్ళు తిరగటం, ఇంకా చర్మం పాలిపోవటం. అందుకే పాండు వ్యాధి అంటారు ఆయుర్వేదంలో దీన్ని. అయితే మరి ఈ రక్తహీనతలో బెల్లం ఎలా పనిచేస్తుంది, తేనె ఎలా పనిచేస్తుంది, ఇది తెలుసుకోవాలి. ఒకటి, రక్తహీనత సమస్య ఉన్నప్పుడు బెల్లాన్ని ఎలా వాడచ్చు, ఎందుకు పనిచేస్తుందో తెలుసుకుందాం. రక్తహీనత సమస్య ఉన్నప్పుడు ప్రతిరోజు భోజనం తర్వాత కొద్ది మొత్తంలో సుమారుగా 10 నుంచి 15 గ్రాముల బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఆయుర్వేద దృష్టికోణంలో బెల్లం సహజమైన ఐరన్ తాలూకు ఒక మూలం. ఇక తేనె, ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళకి ఒక చెంచాడు తేనె కలిపి ఉదయం పరిగడుపును తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది ఎనీమియా విషయంలో. తేనెలో కొద్ది మొత్తంలో, బెల్లం అంత కాదు కానీ కొద్ది మొత్తంలో ఐరన్ ఉంటుంది. అలాగే ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడానికి సహాయపడుతుంది, బలహీనతని దూరం చేస్తుంది. ఆయుర్వేదం తేనెని శక్తిని పునరుద్ధరించేటటువంటి, శరీరానికి పుష్టినిచ్చేటటువంటి ఆహారం కింద పరిగణిస్తుంది. ఎంతోమంది మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ తోటి బాధపడుతూ ఉంటారు. ఆయుర్వేదం ప్రకారంగా ఈ మలబద్ధకం లేదా కాన్స్టిపేషన్ అనేది వాత దోషం తాలూకు అసమతుల్యత వల్ల వస్తుంది. ఇది జీర్ణక్రియని మందగింపజేస్తుంది. మలబద్ధకం అంటే మలం సరిగ్గా బయటికి రాకపోవటం లేదా తక్కువ మొత్తంలో రావటం. దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. కడుపు నొప్పి, ఉబ్బరింపు, అలాగే గట్టిగా మలం రావటం, అది చీరుకుపోవటం, అక్కడ ఫిషర్స్ లాంటివి తయారవటం, పైల్స్ ఎరప్ట్ అవటం, ఇలాంటి అనేక సమస్యలు. అలాగే పేగు కదలికలు తక్కువగా ఉంటాయి కాబట్టి మలబద్ధకం అనేది చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. తక్కువ ఫైబర్ ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవటం, తగినంత నీరు తాగకపోవటం, శారీరక శ్రమలు లేకపోవటం, కొన్ని రకాల మందుల వాడకం, మానసిక ఒత్తిడి, ఇలాంటివన్నీ కూడా మలబద్ధకానికి దారితీస్తూ ఉంటాయి. మరి ఈ మలబద్ధకంలో బెల్లం ఎలా ఉపయోగపడుతుంది, తేనె ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవాలి. రాత్రి భోజనం తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క తింటూ ఉంటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. బెల్లంలో ఉండేటటువంటి ఆ ఫైబర్ అనేది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, పేగు కదలికలని సులభతరం చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా బెల్లం జీర్ణక్రియని మెరుగుపరచడానికి అలాగే వాతదోషాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఇక తేనె, ఒక గ్లాసు గోరువెచ్చని పాలకి ఒక చెంచాడు తేనె కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. పాలల్లో సహజంగానే కాల్షియం ఉంటుంది. అలాగే దీంట్లో ఉన్న ప్రత్యేక అంశాలు మలబద్ధకం సమస్య తగ్గించడానికి సహాయపడతాయి. తేనె కూడా అంతే. దీంతో సుఖ విరేచనం అవుతుంది. తేనె తేలికపాటి ఒక లాగ్జెటివ్ లాగా పనిచేస్తుంది. మలాన్ని సులభంగా బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఒక సూదింగ్ యాక్షన్ మీకు ఉంటుంది. మలం చుట్టూ ఒక జెల్లాగా ఇది పరుచుకుంటుంది ఈ తేనె అనేది. ఆయుర్వేదం ప్రకారంగా తేనెని తీసుకుంటూ ఉంటే విరేచనకారిగా, వాతదోషాన్ని శాంతింపజేసేదిగా ఇది పనిచేస్తుంది. చాలామంది సమస్య రోగనిరోధక శక్తి బలహీనపడటం. ఇలాంటప్పుడు ఈ ఇమ్యూనిటీని తిరిగి పెంచుకోవటానికి ఈ బెల్లం, తేనె రెండూ ఉపయోగపడతాయి. ఆయుర్వేద దృష్టికోణంలో చెప్పాల్సి వస్తే బలహీనమైన రోగ నిరోధక శక్తి అనేది ఓజస్సు, అంటే శరీరంలో రసరక్త మాంసం మేధోస్థి మత శుక్రాలను సప్త ధాతుల తాలూకు అంతిమ సారం ఇది తగ్గటం వల్ల వస్తూ ఉంటుంది. ఓజస్సు తగ్గితే ఇమ్యూనిటీ తగ్గుతుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నప్పుడు శరీరం ఇన్ఫెక్షన్స్ నుంచి తట్టుకోలేదు, ఇన్ఫెక్షన్స్తో పోరాడలేదు. అలాగే వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతుంది శరీరం అనేది. ఫ్రీక్వెంట్గా జలుబు చేయటం, దగ్గు రావటం, జ్వరం వస్తూ ఉండటం, గాయాలు త్వరగా మానకపోవటం, అలాగే క్రానిక్గా అలసటగా ఉండటం, ఇలాంటివన్నీ కూడా
ఇమ్యూనిటీ తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు. ఇలాంటప్పుడు బెల్లంతో మీరు ఈ సమస్యను ఎలా తగ్గించుకోవచ్చు? బెల్లంతో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే చాలా మంచిది. బెల్లంలో ఉండేటువంటి ఖనిజాలు రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తాయి. ఆయుర్వేద ప్రకారంగా బెల్లంలో ఉండేటువంటి ఖనిజాలు శరీరంలో ఉండేటువంటి అన్ని ధాతువులని అంటే కణజాలాన్ని బలపరుస్తాయి. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇక ఇదే సందర్భంగా తేనె ఎలా ఉపయోగపడుతుంది? ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక చెంచాడు తేనెని ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తేనెలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు అలాగే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఆయుర్వేదం తేనెని రోగనిరోధక శక్తిని పెంచేటటువంటి శరీరానికి ఓజస్సుని అందించేటటువంటి ఒక ఆహారం కింద గుర్తిస్తుంది. ఇక చాలామందికి జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సందర్భంగా కూడా ఈ బెల్లం అలాగే తేనె ఉపయోగపడతాయి. ఆయుర్వేద దృష్టికోణాలు చెప్పాల్సి వస్తే జీర్ణ సమస్యలు అనేవి అగ్ని అంటే జీర్ణశక్తి బలహీనంగా ఉండటం వల్ల వస్తూ ఉంటాయి. జీర్ణ సమస్యలు అంటే ఏమిటి? ఆహారం జీర్ణం కావటంలో ఇబ్బందులు రావటం. దీనివల్ల కడుపు నొప్పి, గ్యాస్, ఇంకా అజీర్ణం ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అనుబంధ లక్షణాల కింద కడుపు నొప్పి, ఉబ్బరింపు, గ్యాస్, అజీర్ణం, ఛాతిలో మంట, వికారం ఇలాంటి సాధారణ లక్షణాలు కూడా సమస్యలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు బెల్లం ఎలా ఉపయోగపడుతుంది, తేనె ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బెల్లం జీర్ణానికి సహాయపడే ఎంజైమ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అలాగే ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఆయుర్వేదం ఈ బెల్లాన్ని అగ్నిని ఉత్తేజపరుస్తుంది అని చెప్తుంది. అలాగే ఆహారం తాలూకు సరైన జీర్ణక్రియకి సహాయపడుతుంది అని చెప్తుంది. అలాగే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళకి కొద్దిగా నిమ్మరసం అలాగే ఒక చెంచా తేనె కలిపి తాగితే కూడా ఈ జీర్ణ సమస్యలు తగ్గుతాయి. తేనె కడుపులో మంటని తగ్గిస్తుంది బేసిక్గా. అలాగే జీర్ణ వ్యవస్థని శాంతపరుస్తుంది. అంటే ఆయుర్వేద దృష్టికోణంలో చెప్పాల్సి వస్తే తేనె పిత్త దోషాన్ని శాంతింపజేస్తుంది, జీర్ణ సమస్యలని రాకుండా కాపాడుతూ ఉంటుంది. ఇక చాలామందిని ఇబ్బంది పెట్టేది దగ్గు అలాగే జలుబు, కాఫ్ అండ్ కోల్డ్. ఆయుర్వేద ప్రకారంగా దగ్గు అలాగే జలుబు కఫదోషం తాలూకు అసమతుల్యత వల్ల వస్తూ ఉంటాయి. దగ్గు జలుబు సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తూ ఉంటాయి. వీటి వల్ల గొంతు నొప్పి, ముక్కు గారటం, దగ్గు ఇలాంటి లక్షణాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్, వాతావరణంలో మార్పులు, అలాగే రోగనిరోధక శక్తి బలహీనపడటం, ఇంకా ఇలాంటివన్నీ కూడా జలుబుకి కారణం అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు బెల్లం ఎలా వాడాలి, అలాగే ఈ తేనె ఎలా వాడాలి తెలుసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళకి కొద్దిగా బెల్లం వేసుకుని తాగటం అనేది చాలా మంచి పద్ధతి. బెల్లం శరీరాన్ని కాపాడుతుంది, అంటే వెచ్చదనాన్ని ఇస్తుంది. దీంతో జలుబు లక్షణాలు తగ్గిస్తుంది. ఆయుర్వేద ప్రకారంగా బెల్లం శరీరంలో వేడిని ఇస్తుంది అనుకున్నాం కదా, అలాగే కఫదోషాన్ని శాంతింపజేస్తుంది. దీంతో జలుబు లక్షణాలు తగ్గుతాయి. ఒక చెంచాడు తేనెలో కొద్దిగా అల్లం రసం కలిపి తీసుకోవడం మరొక పద్ధతి. బెల్లం కాకుండా తేనెను తీసుకోవాలనుకుంటే ఒక చెంచాడు తేనెకి కొద్దిగా అల్లం రసం కలిపి రోజుకి 2 లేదా 3 సార్లు తీసుకుంటూ ఉంటే దగ్గు జలుబు నుంచి రిలీఫ్ వస్తుంది. తేనెలో ఉండేటువంటి యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి, అలాగే ఈ దగ్గును కూడా తగ్గిస్తాయి. ఆయుర్వేదం తేనెని కఫాన్ని తగ్గించే, గొంతు నొప్పి నుంచి రిలీఫ్ని ఇచ్చేటటువంటి ఉత్తమమైన ఒక సహజ నివారణ కింద చెప్తుంది. ఇంకొక అమేజింగ్ పాయింట్ బరువు నియంత్రణ. దీని గురించి కూడా తెలుసుకోవాలి. అలాగే ఈ సమస్యలో బెల్లం ఎలా పనిచేస్తుంది, తేనె ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలి. ఆయుర్వేద దృష్టికోణంలో చెప్పాల్సి వస్తే బరువు నియంత్రణ అనేది శరీరంలో దోషాలను సమతుల్యంగా ఉంచడం ద్వారా సాధించవచ్చు. బరువు నియంత్రణ అంటే ఏమిటి? ఆరోగ్యకరమైన బరువుని మెయింటైన్ చేయటం, అధిక బరువుని తగ్గించుకోవటం, ఇది ఇక్కడ ముఖ్యం. అధిక బరువు లేదా ఓవర్ వెయిట్ అనేది ఉన్నప్పుడు అనుబంధ లక్షణాలు కొన్ని ఉంటాయి. ఫ్రీక్వెంట్గా అలసిపోతూ ఉంటారు, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు బెల్లం ఎలా వాడాలి? బెల్లం చక్కెర కంటే ఆరోగ్యకరమైంది, కానీ దీన్ని కూడా తక్కువ మొత్తంలోనే వాడుకోవాలి. ఆయుర్వేద ప్రకారం బెల్లం చక్కెర కంటే మెరుగైంది అయినప్పటికీ కూడా గుణ విశేషం అంటాం, దీన్ని కూడా తక్కువ మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది, ముఖ్యంగా కఫదోషం ఎక్కువగా ఉన్నప్పుడు. ఇక దీనికి బెస్ట్ ప్రత్యామ్నాయం ఏంటంటే చక్కెరకి బదులుగా మామూలుగా తేనె వాడటం అనేది ఇంకా బెస్ట్. అంటే బెల్లం అలాగే తేనె ఈ రెండిట్లో ఏది బెస్ట్ అన్నప్పుడు తేనె బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ జలుబు ఇట్లాంటి వాటి విషయంలో తేనెను ఉపయోగించడం వల్ల క్యాలరీలు తక్కువగా అందుతాయి. ఇది బరువు తగ్గటానికి సహాయపడుతుంది. అయితే తేనెని కూడా మితంగానే వాడుకోవాల్సి ఉంటుంది. ఆయుర్వేదం తేనె తాలూకు ఆ లేఖన గుణాన్ని, స్క్రేపింగ్ ప్రాపర్టీని ప్రత్యేకంగా చెప్తుంది. అయితే దీన్ని కూడా మితంగా తీసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవటానికి కూడా ఈ రెండు ఉపయోగపడతాయి, బెల్లం అలాగే తేనె.
ఆయుర్వేద దృష్టికోణంలో చెప్పాల్సి వస్తే చర్మపు ఆరోగ్యం అనేది శరీరంలో 3 దోషాల సమతుల్యత మీద ఆధారపడి ఉంటుంది. మొటిమలు, మచ్చలు, పొడిబారిన చర్మం, ముడతలు, నిర్జీవమైన చర్మం, ఇవన్నీ కూడా చర్మ సౌందర్యం తగ్గడానికి సంకేతాల కింద మనం భావించాల్సి వస్తుంది. కారణాలను ఆలోచిస్తే కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారం, తగినంత నీళ్లు తాగకపోవటం, అలాగే మానసిక ఒత్తిడి, ఇలాంటివన్నీ కూడా చర్మ సంబంధ సమస్యలకు దారితీస్తూ ఉంటాయి. మరి బెల్లం ఎలా పనిచేస్తుంది, తేనె ఎలా పనిచేస్తుంది అంటే, బెల్లం తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. ఇది చర్మానికి మంచిది. అంటే రక్తం తాలూకు సరైనటువంటి ప్రసరణ, అలాగే శుద్ధి ఆరోగ్యకరమైనటువంటి చర్మానికి చాలా ముఖ్యం. అలాగే బెల్లం ఈ ప్రక్రియకి మీకు సహాయపడుతుంది. ఇక తేనె విషయంలో చర్మ సౌందర్యానికి ఎలా సహాయపడుతుందంటే, తేనెని ముఖానికి పట్టించి 10 నుంచి అవసరమైతే 20 నిమిషాల పాటు ఉంచేసేసి తర్వాత కడిగేసుకోవాలి. దీంతో చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది. ఆయుర్వేదం తేనెని చర్మానికి తేమను అందించేటువంటి ఒక శుభ్రపరిచేటటువంటి సహజమైన పదార్థం కింద చెప్తుంది. మళ్ళీ మనం మొదటికే వద్దాం. బెల్లం అలాగే తేనె ఏది బెటరు? ఆయుర్వేదం ప్రకారంగా చెప్పుకున్నాం కదా, బెల్లం తేనె 2 ఆరోగ్యానికి మంచివే. రెండిట్లో కూడా మంచి పోషకాలు లభిస్తాయి. అయితే తేనెలో క్యాలరీలు కొంత ఎక్కువ ఉంటాయేమోనని కొంతమంది టెన్షన్ పడుతూ ఉంటారు. ఇది మళ్ళీ బరువు పెరగటానికి, రక్తంలో గ్లూకోజ్ పెరుగుదలకి దోహదపడుతుంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక టెక్నికాలిటీ ఉంది. సహజమైనటువంటి తేనె అంటే ఒరిజినల్గా సేకరించినటువంటి తేనెకి కషాయం అనురసంగా ఉంటుంది కాబట్టి థెరాప్టిక్ డోసుల్లో తీసుకుంటే ఆ ఇబ్బంది ఉండదు. తేనె ప్రయోజనాలని పొందాలనుకుంటే తక్కువ మోతాదులో సహజమైనటువంటి తేనె తీసుకోవడం అనేది అవసరం. ఆయుర్వేదం వ్యక్తి తాలూకు ఆ ప్రకృతిని స్వభావం అంటుంది. అలాగే ప్రస్తుత పరిస్థితులు వీటిని బట్టి బెల్లం మంచిదా, తేనె మంచిదా అని నిర్ణయించుకొని తీసుకోవాలి. సాధారణంగా బెల్లం రక్తహీనతని, జీర్ణ సమస్యలకు మంచిది. ఇక తేనె దేనికి మంచిది అంటే, దగ్గు, జలుబు, ఇమ్యూనిటీని పెంచుకోవాలనుకున్నప్పుడు తేనె మంచిది. ఇలా డిసైడ్ చేసుకోవాలి. అయితే రెండింటిని మితంగా తీసుకోవటం, మీ శారీరక అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవటం అనేది చాలా ముఖ్యం. అందుకే అంటారు కదా, కొన్నిసార్లు చాలా శక్తివంతమైన విషయాలు చాలా నిరాడంబరంగా ఉంటాయి, ఏమాత్రం ప్రత్యేకత లేనట్టుగా. తేనైనా బెల్లమైనా మనకు అందుబాటులో ఉన్న ఈ సహజమైన తీపి పదార్థాలు నిజంగానే అద్భుతమైనవి. వీటిని గౌరవిద్దాం, వీటి ప్రయోజనాలని పొందుదాం. దీని ద్వారా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సొంతం చేసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.